శ్రీ గురు చరిత్ర 25వ అధ్యాయము. అక్కల్కోట మహారాజు. అక్కల్కోట్ మహారాజ్గా పిలువబడ్డ స్వామి సమర్థ దత్తదేవ్ మహారాజ్ అక్కల్కోట్ అనే గ్రామంలో ఎక్కువ కాలం నివసించారు. ఈయన తల్లిదండ్రుల గురించి, వంశము గూర్చిన ఇతర పుట్టుపూర్వోత్తరాలు తెలియరాలేదు. కాని శ్రీ నరసింహ సరస్వతులే గానగాపురం వదిలి శ్రీశైలంలో పాతాళ గంగలో పుష్పాసనంపై పయనించి అంతర్ధానమయ్యారని, కదలీవనం వెళ్లి అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఆ తరువాత హిమాలయాలకు వెళ్లి అక్కడ కూడా చాలా కాలం తపస్సు చేసి 1758 ప్రాంతంలో దాదాపు 100 సంవత్సరాలు దేశమంతా పర్యటించినట్లు, నరసింహ భారతిగా భక్తులు వారిని పిలుచుకొన్నట్లు కథనాలున్నాయి. 1838లో పండరీపురం, కోల్హాపూర్ జిల్లా మంగళవేడాకు చేరుకున్నారు. 1850లో అక్కలకోట చేరి 1878లో వారు దేహత్యాగం చేశారు. స్వామి సమర్థవారి మాటల్లో, నా మూలం వటవృక్షం, నా జన్మస్థానం దత్తనగరం అని తన పుట్టుక గూర్చి చెప్పేవారు. ఒకరితో తన తల్లిదండ్రులు తోళ్ల పని వృత్తిలో జీవించే మాదిగవాళ్లని, వేరొకరితో తాను యజుశ్శాఖకు చెందినవాడనని, బ్రాహ్మణుడనని, కాశ్యపస గోత్రమని చెప్పేవారట. 1855లో షోలాపూర్లో దత్తమందిరం దగ్గరగా మఠమందున్న ఒక స్తంభం వద్ద కూర్చున్న స్వామిని అక్కడికి వచ్చిన ఒక స్త్రీ దత్తాత్రేయునిగా దర్శనమందుకున్నది. ఆ చోటుని ఇప్పటికీ దత్తాత్రేయ స్థానముగా ఆరాధిస్తున్నారు. 1856లో అక్కల్కోట్ చేరుకోగానే అక్కల్కోట్ రాజు మాలక్జీరామ్ భోస్లే, ఆయన తమ్ముడు బాజీరావు భోస్లే స్వామివారిని పూలమాల వేసి సంభావించారు. వెంటనే స్వామి ఆ పూలమాలను రాజు తమ్ముడి మెడలో వేసి తాను కప్పుకొన్న పాత వస్త్రాన్ని రాజు మెడలో వేశారు. వారు వాటిని మహాప్రసాదంగా అందుకొన్నారు. వారు స్వామివారికి ప్రియ శిష్యులయ్యారు. ఆ ఊరిలో స్వామి చోలప్ప అనే వానిని చూడగానే, ఏమి చోలా, నన్ను గుర్తుపట్టలేదా అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపడి చూస్తున్న వాని తలపై చెయ్యి ఉంచి చోలప్పకు గతజన్మ విషయాలు గుర్తుకు వచ్చేలా చేశారు. తన బసను చోలప్ప ఇంటికి మార్చారు. చోలప్ప భార్య యశోబాయి. ఆమె తన పిల్లలకై వేసిన పక్కపై పడుకునేవారు. చంటి పిల్లవాని వలె పక్కను ఖరాబు చేసేవాడు. ఆమె ఆ బట్టలు శుభ్రం చేసుకోవడం, ఇల్లు కడుక్కొని శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది. ఒకసారి చోలప్ప పనిమీద బయట ఊరు వెళ్లాడు. అప్పుడు స్వామి, ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో మీరెవ్వరూ ఉండడానికి వీల్లేదు, బయటికి పొండి అని యశోబాయిని, పిల్లలను స్వామి బయటకు గెంటారు. వాళ్లు లోపలికి రాకుండా కర్ర పుచ్చుకొని గడపకు అడ్డంగా నుంచున్నారు. ఊళ్ళో వాళ్ళు, చుట్టుప్రక్కల వాళ్ళు ఎంత చెప్పినా, బ్రతిమాలినా వాళ్లను లోపలికి రానివ్వలేదు. సాయంత్రం చోలప్ప వచ్చి, స్వామి, ఈ ఇల్లు మీది, అంతా మీ ఇష్టం, మేమంతా మీ వాళ్లము, కనికరించండి. వాళ్ళందరూ ఆకలి దాహంతో ప్రొద్దట్నుంచి తిండి నీళ్లు లేకుండా నకనకలాడుతున్నారు అని వారిని ఒప్పించి, వినయంగా ప్రార్థించి, బ్రతిమాలి భార్యాపిల్లల్ని లోపలికి రప్పించాడు. చింతో పంతో అనే వైశ్యుడు విష్ణువుకు తులసీ అర్చన చెయ్యాలనుకుని ప్రారంభించిన 2వ రోజు నుండి అర్చన వేళకు స్వామి ప్రత్యక్షమయ్యేవారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తుడే వచ్చారనుకుని ఆ భక్తుడు పాదపూజ చేసేవాడు. చివరి రోజున వానికి దత్తాత్రేయ స్వామిగా స్వామివారు దర్శనమిచ్చారు. ఇలా తమ పాదపూజ నిత్యం జరుపుకునేలా అనుగ్రహించండి అని ఆయన ప్రార్థించగా, తథాస్తు అని స్వామి అంతర్ధానమయ్యారు. స్వామివారు నిలిచిన పీటల మీద వారి పాదముద్రలు పడ్డాయి. ఒక ధనిక బ్రాహ్మణుడుండేవాడు. ఆయన గానగాపురం వెళ్లి సంతాన నిమిత్తమై నరసింహ సరస్వతి స్వామివారి వద్ద, నాకు కొడుకు కలిగితే 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానన్నాడు. అతనికి కొడుకు కలిగాడు. కాని అతడు మొక్కుమాట మరిచి కొన్నాళ్లకు మరణించాడు. అతని భార్య
కొడుకుతో గానగాపురం వెళ్లి తన తప్పును మన్నించమని వేడుకుంది. రాత్రి కలలో దత్తస్వామి కనిపించి, అక్కల్కోటలో ఉన్న అవధూతకు భోజనం పెట్టు, 1000 మంది బ్రాహ్మణ భోజన సంతర్పణ ఫలం కలుగుతుంది అని చెప్పగా ఆమె అలా చేసింది. అంతా స్వామి, నీకు 1000 మంది బ్రాహ్మణ భోజనమిచ్చినంత ఫలం లభించింది, పొమ్మన్నారు. దత్తాత్రేయ స్వామియే ఈ స్వామి సమర్థ అని కొడుకుతో సహా వాని ముందు సాష్టాంగపడింది. ఒక బ్రహ్మచారి తనకు కడుపు నొప్పి తీవ్రంగా ఉంటే నరసింహ సరస్వతి స్వామి క్షేత్రం సందర్శించి కడుపు నొప్పి తగ్గించితే పాలకోవా ప్రసాదంగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతనికి నొప్పి తగ్గింది. కాని అతడు మొక్కు మాట మరిచాడు. అతనికి నొప్పి తిరగబెట్టింది. అక్కలకోట స్వామివారి గూర్చి విని వారిని సందర్శించాడు. స్వామి సమర్థ, ఓరి మూర్ఖుడా, పాలకోవ మాట మర్చిపోయావేరా అని అన్నారు. అప్పుడతడు వెంటనే తన తప్పు తెలుసుకుని పాలకోవా తెచ్చి స్వామికి సమర్పించగానే చేతితో తీసివేసినట్లు వాని కడుపు నొప్పి మాయమైంది. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు స్వామివారు చూపించారు. స్వామి నిర్యాణమైన తరువాత వారి సమాధి తన ఇంట్లో ఉండాలని కోరికతో చోలప్ప అందుకై గొయ్యి తవ్వించి గది కట్టించాడు. ఇదంతా ముందు జాగ్రత్తగా చేశాడు. సర్వజ్ఞుడైన స్వామి నవ్వుతూ చోలప్పతో, చోలా, నాకో గొయ్యి తవ్వించావుగా, నిన్ను అందులో పెట్టిగాని నేను పోను అని అన్నారు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే చోలప్పకు కలరా వచ్చి మరణించాడు. స్వామి చోలప్ప శవం వద్దకు వచ్చి, చోలా, నువ్వు లేకపోతే నా లీలలు ఎవరికి చూపేది? నీవు తోడు లేకపోతే నేను ఎక్కడికి వెళ్లేది అంటూ స్వామి సామాన్యునిలా రోదించారు. స్వామివారు చోలప్పకు ఇచ్చిన పాదుకలు ఇప్పటికీ చోలప్ప మఠంలోనే ఉన్నాయి. వాటిని సందర్శించి ఇప్పటికీ భక్తులు సత్ఫలితాలు పొందుతున్నారు. బాలప్ప అనే భక్తుడు స్వామివారికి ఉమ్మిపాత్ర పట్టడంతో సేవ ప్రారంభించాడు. తనకు దేహత్యాగ సమయము దగ్గరవుతుండడం తెలిసిన స్వామి ఒకనాడు తన చేతివ్రేలి ఉంగరము చాలక అతని వేలికి తొడిగారు. అతని శిరస్సుపై తన చెయ్యి ఉంచి, నా రాజముద్రికను నీకు ఇస్తున్నాను, నా అధికారాన్ని బలాన్ని తీసుకో, నా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుగుతుండేలా చూడమని బాలప్పను ఆదేశించారు. తన మెడలోని రుద్రాక్షమాల బాలప్ప మెడలో వేశారు. తన కౌపీనాన్ని ఒక జెండాను ఇచ్చారు. నోట్లో నుంచి పాదుకలు తీసి వీటిని ఔదుంబర వృక్షం క్రింద ప్రతిష్ఠించు అని అన్నారు. 1878వ సంవత్సరంలో స్వామివారికి జ్వరం వచ్చింది. మందు వేసుకోమని భక్తులు బలవంత పెట్టారు. వారి కోరికపై బలవంతంగా ఒక మాత్ర మింగారు. అది వెంటనే వాంతి అయింది. నేను నా స్వస్థలానికి వెళ్తున్నాను అని ముందుగా చెప్పారు. వటవృక్షం క్రింద పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ఎవ్వరూ దుఃఖించరాదు. నేను ఎక్కడికో వెళ్ళాననుకోవద్దు. నేను అంతటా అన్ని స్థానాలలోనూ ఉంటాను. నేను లేని చోటు నేనుండని సమయము ఉండదు. మీ పిలుపుకు అందుబాటులో ఉంటాను అని కళ్ళు మూశారు. మూసిన కన్ను తెరువలేదు. చైత్ర శుద్ధ త్రయోదశి మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో అక్కలకోట్ మహారాజ్గా సాగిన వారి దేహయాత్ర ముగిసింది. శ్రీ స్వామివారి నిర్యాణము తర్వాత బాలప్ప మహారాజ్గా పిలువబడుతూ 32 సంవత్సరాలు స్వామి సమర్థ ఆదేశాన్ననుసరించి తరువాత తాను దేహం వదిలాడు. స్వామివారు చెప్పినట్లు ఒక మఠం నిర్మించాలని బాలప్ప అనుకుంటుండగా ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై అందుకు తగ్గ స్థలం చూపించగా అచ్చట మఠం నెలకొల్పి ఆ పాదుకలు అక్కడ ప్రతిష్ఠించాడు. ఆ మఠము బాలప్ప మఠంగా పిలువబడుతోంది. శ్రీ గురు చరిత్ర 26వ అధ్యాయము. మాణిక్య ప్రభువు. మనోహర నాయక బయాదేవి దంపతులు దత్తభక్తులు. శ్రీవత్స గోత్రమునకు చెందిన బ్రాహ్మణులు. వారి 3వ సంతానంగా 1817వ సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన
ఈశ్వరనామ సంవత్సర మార్గశిర శుద్ధ చతుర్దశి మంగళవారం పుత్రునిగా జన్మించారు. వానికి మాణిక్యం అని నామకరణం చేశారు. వాని అన్న పేరు హనుమంతు, అక్క పేరు చిమ్మాబాయి, ఇంకో సోదరుని పేరు నరసింహ. వాని చిన్నతనంలో తండ్రి గతించారు. మీనమామ వారి పోషణాభారం తీసుకున్నారు. బాల్యం నుండి మాణిక్య ఎన్నో లీలలు ప్రదర్శించి శ్రీకృష్ణుణ్ణి తలపించేవారు. చిన్నతనంలో మహారణ్యంలో తిరుగుతూ అచ్చటి జంతుజాలాలతో స్నేహం చేస్తుండేవాడు. కొండగుహల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్తుండేవారు. వాని నోటిలోంచి మాట వచ్చిందంటే జరిగి తీరుతుందని అందరూ విశ్వసించేవాళ్లు. వానిని దత్తప్రభువుగా తలిచేవాళ్లు. మాణిక్యానికి ఎందరో స్నేహితులు. గోవిందు అనే వానితో ఎక్కువ స్నేహముండేది. వానితో తిరిగేవాడు, ఆడేవాడు. ఒక రోజున ఆడుకునే సమయానికి గోవిందు రాలేదు. ఎందుకు రాలేదా అనుకుని గోవిందు ఇంటికి వెళ్ళాడు. గోవిందు చనిపోయాడు. మాణిక్యంను చూసి వాళ్ళంతా మరింత బిగ్గరగా గొల్లుమని రోదిస్తుంటే మాణిక్యం దగ్గరకు వచ్చి, గోవిందా, లే లే ఆడుకుందాంరా అని పిలిచాడు. అంతే. గోవిందు నిద్రపోయి లేచినవాడిలా లేచి మాణిక్యంతో ఆడుకోవడానికి బయలుదేరాడు. అది చూసిన వాళ్ళ ఆశ్చర్యమునకు అంతే లేదు. ఒకసారి స్నేహితులతో కలిసి ఆడుకుంటూ మాణిక్యం మామిడి పళ్ళు అమ్మే ఆమెను చూసి, మామిడి పండు తినాలని ఉంది, ఇస్తావా అని అడిగాడు. అందుకు ఆమె, పైసలిస్తే ఇస్తా, మామిడి పళ్ళు ఊరికే రావు అని అన్నది. అప్పుడు మాణిక్యం, నువ్వు నాకు మామిడి పండ్లు ఇస్తే నీకు పిల్లలు పుడతారు అని అన్నాడు. అది విని ఆమె 11 పండ్లు ఇచ్చింది. ఆ తరువాత ఆమెకు వరుసగా 5 సంతానం కలిగారు. తరువాత ఆమె మాణిక్యంను కలిసి, నాకు ఇంకా సంతానం వద్దు బాబూ అని అన్నది. అప్పుడతడు, అలాగే జరుగుతుందిలే పో అని అన్నాడు. ఆపై ఆమెకు సంతానం కలుగలేదు. మాణిక్యానికి 16 ఏళ్లు వచ్చాయి. పిల్లవాడు చదువుకొంటాడని ఆశతో ఉన్న మీనమామకు ఈ పిల్లవాడు ఆటలు, అడవులంబడి, కొండలంబడి సావాసగాళ్లతో తిరగడం తప్ప బాధ్యత తెలిసి వచ్చేలా లేదని, నీలాంటి బాధ్యత లేని సోమరిపోతులకు ఇంట్లో స్థానం లేదు, మళ్లీ నా గడప తొక్కవద్దు అని అరిచాడు. మాణిక్యం అప్పటికప్పుడే మావయ్యకు సాష్టాంగ నమస్కారం చేసి ఇల్లు వదిలివేశాడు. ఆ తరువాత మీనమామ ఇంటికి ఎన్నడూ పోలేదు. చిన్నతనంలోనే అడవుల్లో చేసిన తపోశక్తితో పూర్ణ పురుషుడయ్యాడు. అతని ముఖంలో బ్రహ్మవర్చస్సు వెలిగింది. కళ్యాణీ నగరం వదిలాక పుణ్యక్షేత్రాలు దర్శించాడు. ఆధ్యాత్మిక చర్చలు జరిపించేవారు. భిక్షావృత్తినే చివరిదాకా కొనసాగించారు. ధనము వస్తూనే ఉండేది. వానిని ధర్మకార్యాలకు, ఇతరుల అవసరాలకు వాడేవారు. అయినా వారి ఖజానా నిండుగానే ఉండేది. ఇల్లు వదిలిన కొన్ని నెలల తరువాత కళ్యాణికి 6 మైళ్ల దూరంలో అమృతకుండం వద్ద మాణిక్య ప్రభువు ఉన్నారని తెలుసుకున్న వారి బంధువులు ఇంటికి రమ్మని బ్రతిమాలినా వారు ఇంటికి తిరిగి వెళ్లలేదు. ఆ సమయంలో ఆయన నోరు తెరిచి మాతృమూర్తికి తనలో దత్తాత్రేయమూర్తి దర్శన భాగ్యం కలిగించారు. కళ్యాణికి 12 మైళ్ల దూరంలో చాలకాపురం అనే గ్రామంలో హనుమంతుని ఆలయం ఉండేది. ఈ ఆలయమున్న ప్రదేశం క్రూర జంతువులు బాగా సంచరించే అడవి. చీకటి పడే ముందే పూజారి గుడి తలుపులు మూసి వెళ్లిపోతుండేవారు. ఒకరోజు ప్రొద్దున్నే పూజారి వచ్చి రావడంతోనే హనుమంతుని విగ్రహం తలమీద గుడ్డల మూట కనిపించింది. మూట విప్పి చూస్తే పాత గుడ్డలు, చెప్పుల జత కనిపించాయి. గుడి మంటపంలో ఒక యువకుడు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతుండడం చూసి, ఏయ్, ఈ మూట నీదేనా అని అడిగాడు. అందుకా యువకుడు, అవును, నాదే అని నిస్సంకోచంగా జవాబిచ్చాడు. ఆ యువకుని మాట వినగానే ఆపుకోలేని కోపంతో దగ్గరున్న కర్ర తీసుకుని ఆ యువకుణ్ణి ఎలా పడితే అలా
ఆ పూజారి కొట్టాడు. ఆశ్చర్యం! మారుతి మెడలో పూలదండ యువకుని మెడలో కనిపించింది. యువకుణ్ణి కొట్టిన దెబ్బలు మారుతి విగ్రహానికి తగిలాయి. ఆ దెబ్బలకు తట్టుకోలేక విగ్రహము తూలిపోయినట్టు కనిపించింది. అది తెలిసి జనం అక్కడ మూగారు. తాను మాణిక్య ప్రభువును కొట్టానని తెలుసుకున్న పూజారి తన అపరాధమును క్షమించమని ప్రభువు కాళ్లమీద పడ్డాడు. ఆ హనుమదాలయం ఈ సంఘటనలతో వెలుగులోకి వచ్చింది. ఆ వింత తెలుసుకుని వేల కొలదిగా జనం అక్కడికి వచ్చారు. ఆ అడవి పట్టణమయ్యింది. అనేక దుకాణాలు వెలిశాయి. హైదరాబాదు రాజా రాజారాయణం మాణిక్య ప్రభువులను దర్శించి వారి నుండి ప్రసాదమందుకొని పుత్రలాభం పొంది వారి ఆదేశానుసారం ఆ పిల్లవానికి శంకరరావు రాజా అని పేరు పెట్టారు. ప్రభువులు ఆ మారుతీ దేవాలయం వద్ద 4 నెలలున్నారు. ఆ సమయంలో మారుతిపై చేసిన భజన స్తోత్రాలు ఇప్పటికీ కూడా మాణిక్యనగర్లో శనివారం భజనలో చేస్తుంటారు. అక్కడ్నుంచి తల్లి బయాబాయి, తమ్ముడు నృసింహతాత్యాతో ప్రభువు మైలారు వెళ్లి అక్కడ చాలా కాలమున్నారు. ప్రభువుల మహాభక్తురాలైన వెంకమ్మ మొట్టమొదటగా ప్రభువులను మైలారు వద్దనే దర్శించుకున్నది. వెంకమ్మ సంపన్న వైశ్య కుటుంబంలో పుట్టింది. బాల్యంలోనే భర్త గతించాడు. మైలారులో మాణిక్య ప్రభు ఉన్న సంగతి తెలుసుకుంది. సర్వత్రా శరణాగతురాలయ్యింది. అప్పుడు ప్రభువు, నీవు నా వద్ద ఉండాలంటే నీ ఒంటి మీద నగలు ఏవీ ఉండరాదు అని అన్నారు. ప్రభువు అలా అన్న వెంటనే ఆమె తన ఒంటిపై నగలన్నీ తీసివేసింది. అక్కడ పేదలకు ఇచ్చివేసింది. ఆ రోజు నుంచి ఆమె తెల్లబట్టలు కట్టింది. భస్మధారణ చేసింది. అరణ్యములో 1 సంవత్సర కాలం సమాధిలో ఉంది. ఆ సమయంలో ఆకలి దప్పులనే అరిషడ్ వర్గాన్ని జయించింది. మైలారు నుండి ప్రభువు కళ్యాణికి తిరిగి వచ్చి కొంతకాలమున్నారు. అప్పటికి ఆమె యోగ సమాధి పరిపక్వ దశనందుకొన్నది. 1862లో వెంకమ్మ దేహత్యాగం చేసింది. అంత్యక్రియలకు ఆమె భౌతిక దేహాన్ని ఎత్తబోతుంటే ఓం అనే శబ్దం నోటి నుంచి వెలువడింది. ఆశ్చర్యంతో క్రిందికి దింపారు. మళ్ళా ఎత్తినప్పుడు అలాగే ఓం శబ్దం వెలువడింది. ఇలా 3 సార్లు జరిగింది. ఈ విషయం తెలిసి ప్రభువు ఆమెకు బ్రాహ్మణులే అంత్యక్రియలు చేయాలని చెప్పారు. ఆమె సమాధి నిర్మాణం జరపాలని భక్తులనుకుంటుంటే ప్రభువు ఆమె ఆధ్యాత్మిక శక్తి వలన ఆమెకు దేవాలయ నిర్మాణమే జరుగుతుందని అన్నాడు. రావుజీబువా అనే ప్రభువు శిష్యుడు వెంకమ్మ సమాధి నిర్మాణం చెయ్యగా దాని చుట్టూ ఒక పెద్ద దేవాలయం కట్టించాడు. అక్కడ ఇప్పటికీ వెంకమ్మ మహాసిద్ధరూపినిగా పూజలందుకుంటోంది. బీదర్ సమీపంలో ఝరవీ నరసింహ క్షేత్రముంది. అక్కడి భక్తులు తమ తమ ఇండ్లకు మాణిక్య ప్రభువును ఆహ్వానించారు. అందరి కోరికను అంగీకరించి వారు కోరిన ప్రకారం ఒకేసారి అందరి ఇండ్లల్లో ఉండి అందరి నుండి పూజలందుకొని అలా తమ విశ్వరూపాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. మాణిక్య ప్రభువు ముసల్మానులకు ప్రీతిపాత్రుడుగా కాగలిగాడు. వారి గౌరవమును విశేషంగా అందుకొన్నారు. వారి కోరిక మేరకు వారుండే చోట తన పీఠంను ఏర్పరిచారు. అక్కడి నుండి కళ్యాణీ నగరానికి బయలుదేరారు. దారిలో మహారణ్యము మధ్యలో వారు పయనిస్తున్న పల్లకి ఆగిపోయింది. అచ్చట ఉన్న స్థానదేవతలు ప్రభువులను అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకోమని అంటున్నట్టు ప్రభువు తెలుసుకున్నారు. అలా మాణిక్యనగర్ నెలకొల్పబడింది. మాణిక్యనగర్ మణిమాల అనే పర్వతంపై ఉంది. గుల్బర్గా, కళ్యాణి, బీదర్ల మధ్య, హుమ్నాబాదు దగ్గరలో విరజా, గంగా నదుల మధ్య ఉంది. మాణిక్యనగర్ నిర్మాణంతో పాటు ప్రభువు అక్కడ ఒక గాది కూడా స్థాపించారు. దానిని దత్తాజీ గాదే అంటారు. మాణిక్య ప్రభువు అవధూత దత్తాత్రేయుల వలె దర్బారు నిర్వహించేవారు. దీనికి కాలనియమమంటూ ఉండేది కాదు. సాగినంతసేపు సాగేది. ఒక్కోసారి వారం రోజులు సాగుతుండేది. మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు
తాను నిర్యాణం చెందనున్నట్లు ముఖ్య శిష్యులలో కొందరికి 6 నెలల ముందే చెప్పారు. కాని వెల్లడి చేయవద్దని వారిని ఆదేశించారు. మార్గశీర్ష శుద్ధ దశమి నాడు మాణిక్య ప్రభు దర్బారు జరిపారు. ఎన్నడూ జరగనంత వైభవంగా ఆ దర్బారు జరిగింది. మర్నాడు నృసింహ తాత్య కుమారులిద్దరినీ పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వారిద్దరికీ మెల్లో హారాలు వేసి ప్రసాదమిచ్చి పంపారు. అంతకుముందే తన సమాధికై తవ్వింపచేసిన గోతిలో కూర్చున్నారు. ముఖ్య శిష్యులతో పైభాగాన్ని కప్పించారు. ఆనాడు మాణిక్య ప్రభువు దర్శనం కోసమై వచ్చిన వారితో స్వామి కుటీరంలో ఉన్నారని, దర్శనమునకు వీలుపడదని చెప్పి పంపారు. మర్నాడు స్వామి నిర్యాణ వార్త అందరికీ తెలిసింది. ఆనాడు మాణిక్యనగరంతా శోకము మూర్తీభవించి శోకనగరయ్యింది. దత్తావతారులైన మాణిక్య ప్రభువు తాను అవతరించిన లక్ష్యము పూర్తి చేసుకుని 1865వ సంవత్సరము నవంబర్ 29వ తేదీన దేహత్యాగం చేశారు. ఆ తరువాత తాత్యా పెద్ద కుమారుడు మనోహర మాణిక్య ప్రభువు పీఠాన్ని అధిష్ఠించారు. నేటికి కూడా మాణిక్య ప్రభువు శిష్యులకు తమ అనుగ్రహ ప్రసాదము అందించుచూనే ఉన్నారు. శ్రీ గురు చరిత్ర 27వ అధ్యాయము. సాయిబాబా 1854వ ప్రాంతంలో షిరిడీ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు క్రింద కూర్చొని కనిపించిన శ్రీ సాయి యొక్క కులము, మతము, తల్లిదండ్రులు, ఇతర వివరాలు ఎవ్వరికీ తెలియవు. ఆయన హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిము అని దాసగను తన కీర్తనలలో కీర్తించాడు. శ్రీమంతుడైన ఓ ముస్లిం చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెళ్తుండగా ఒకసారి అతడి గుర్రం తప్పించుకొని పోయింది. దానిని వెతుకుతుండగా ఒక ఫకీరు అతన్ని పిలిచి గుర్రం ఏటి ఒడ్డున ఉన్నది చూడుమని చెప్పాడు. వెళ్లి చూస్తే అది అక్కడే మేస్తున్నది. అంతలో ఆ ఫకీరు పొగాకు నలిపి చిలింగొట్టం సిద్ధం చేస్తూ తన దగ్గరనున్న చిమ్టాతో నీలపై గుచ్చి నీరు నిప్పు సృష్టించి దానితో చిలిం వెలిగించాడు. ఆయన శక్తి సామర్థ్యాలకు నివ్వెరపోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించగా ఫకీరు వెళ్లాడు. కొన్నాళ్లకి చాంద్ పాటిల్ మేనల్లుని వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుల బండిలో షిరిడి చేరారు. బండ్లన్నీ షిరిడీ పొలిమేరలలోని ఖండోబా ఆలయం వద్ద మర్రి చెట్టు క్రింద పొలాలలో ఆగాయి. ఫకీరు బండి దిగుతుంటే చూసి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా సాయి అని పిలిచాడు. అప్పట్నుండి ఆ ఫకీరుకి ఆ పేరే స్థిరపడింది. సాయి కూడా షిరిడీలో స్థిరపడ్డారు. ఒకరోజు అప్పాకోతే పాటిల్ అతని భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు. అతని భార్య బయాజీబాయి తమ సోదరి అని చెప్పారు. ఆమె కూడా మొదటి దర్శనంతోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోంచేసేది కాదు. శ్రీ సాయి షిరిడీ గడ్డమీద అడుగుపెట్టే నాటికి బయాజీబాయి కుమారుడైన తాత్యా బాబా కేతేకి 6 సంవత్సరాలుంటాయి. రోజూ భిక్షకి వచ్చే సాయితో ఆడుకుంటూ ఆయన ఒళ్ళో పోర్లాడటం చేసేవాడు. తాత్య సాయిని మామా అని పిలిచేవాడు. బాయాజీబాయి తన బిడ్డడైన తాత్యా కంటే కూడా బాబాను ఎన్నో రెట్లు ఎక్కువగా చూసింది. అందుకే తాత్యా ప్రాణానికి తన ప్రాణాన్ని పనంగా పెట్టి సాయి అతన్ని కాపాడారు. మాధవరావు దేశపాండే అనే అతను షిరిడీలో బడిలో టీచరు. బడిలోనే నిద్రించేవాడు. బడి కిటికీ నుండి మసీదు కనిపించేది. అప్పుడప్పుడు మసీదు నుండి హిందీ, ఇంగ్లీష్ మొదలగు భాషలలో ఎవరో మాట్లాడడం వినిపించేవి. అది బాబాయే అయి ఉండాలి అని తలచి ఆయన మహిమ కలవాడన్న విశ్వాసం అతనికి కలిగింది. రేగే అనే భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు. అతనికి ఒకరోజు కలలో బాబా దర్శనమవడంతో అతడు షిరిడీ చేరి బాబాను దర్శించాడు. ఒకరోజు మధ్యాహ్నం రేగేను మసీదుకు పిలిపించి, నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను.
నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అని అన్నారు. అతడు వివేకంతో అన్ని జన్మలలోనూ మీరు నాకు తోడుండాలి అని కోరుకున్నాడు. అతని బిడ్డ చనిపోయినప్పుడు కూడా నీకు బిడ్డ కావాలా, నేను కావాలా అని అడిగితే బాబాయే కావాలి అని చెప్పిన ధన్యజీవి అతడు. పండరీపురం నుండి వచ్చే దాసగను మొదట పోలీసు శాఖలో పనిచేసేవాడు. అతన్ని బాబా ఆజ్ఞాపించడం వలన ఉద్యోగం మానివేసి హరికథలు చెప్పడం మొదలుపెట్టాడు. బాబా అనుగ్రహంతో ఈశోపనిషత్తు సారాంశం వ్రాయగలిగాడు. ఇతనికి ఒకసారి బాబా తన పాదాల నుంచి పొంగిన గంగా యమునల తీర్థాన్ని ఇచ్చారు. కాని అతను బాబా ముస్లిం అన్న భావనతో తాగకుండా నెత్తిన చల్లుకున్నాడు. అది చూసి బాబా నవ్వి ఊరుకున్నారు. తరువాత అతడే సాయి సంస్థానానికి అధ్యక్షుడయ్యాడు. సాయి భక్తులు ఎందరో తాత్య, శ్యామ, మహల్సాపతి, హేమాడ్ పంత్, పురంధరే, బాలాభాటే, డాక్టర్ పిల్లై రాధాకృష్ణ సాయి, లక్ష్మీబాయి షిండే, బూటీ, అబ్దుల్లా, దాదా ఖేల్కర్, ఖాపర్దే, శ్రీమతి తార్కాడ్, బాగాజీ, బయ్యాజీ, అప్పాకోత్ పాటిల్, బాలిషింపి, నిమోన్కర్, ఇంకా ఎందరో, ఇలా ఎందరినో ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి తనకు భగవంతుడు అప్పచెప్పిన ప్రతి పైసా దైవానికి తిరిగి అప్పచెప్పాలని, అంటే వారిని చివరికంటా తోడు ఉండి గమ్యం చేర్చాలని అనేవారు. సాయిబాబా 1886లో 72 గంటల పాటు శరీరాన్ని త్యజించి మరలా 3వ రోజు తెల్లవారుజామున తిరిగి లేచారు. బూటీ అనే కోటీశ్వరుడు తరచూ షిరిడి వస్తుండేవాడు. ఒకరోజు కలలో బాబా అతనికి పెద్ద ఇల్లు, అందులో మందిరము కట్టమని ఆదేశించడంతో ఆయన అనుమతితో పని ప్రారంభించాడు. మందిరంలో స్థాపించడానికి మురళీధరుని విగ్రహాన్ని కూడా తయారు చేయమని శిల్పులను నియమించాడు. 1918 అక్టోబరు నెల నవరాత్రులు ఆరంభమవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది. బాబాకు తీవ్రంగా జ్వరమొచ్చి రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఒకరోజు ఆయన తాత్యాని మసీదుకు పిలిపించి అతని చేత పాయసం తినిపించి పంపివేశారు. విజయదశమి రోజున తమకు ద్వారకామాయిలోనూ చావడిలోనూ బాగోలేదని బూటివాడకు తీసుకెళ్లమని చెప్పి సమాధి చెందారు. బాబా శరీరాన్ని ఊరేగించి చివరికి బూటీ నిర్మించే మురళీధరుని మందిరంలో సమాధి చేశారు. బాబా సమాధి చెందిన మరుక్షణమే తాత్య ఆరోగ్యం బాగుపడింది. బాబా సమాధి చెందాక కూడా ఎందరికో భౌతికంగా దర్శనమిస్తూ సన్మార్గంలో నడిపిస్తున్నాడు. సమాధి తర్వాత కూడా పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం శ్రీ సాయినాథుడు. ఎందరెందరినో తన లీలా విలాసం ద్వారా రక్షిస్తూనే ఉన్నారు. శ్రీ గురు చరిత్ర 28వ అధ్యాయము. ఫలశ్రుతి. త్రిమూర్తి స్వరూపుడు అత్రి అనసూయ దంపతుల అవతారతనయుడు శ్రీ దత్తాత్రేయుడు మానవాళిని సన్మార్గంలో పెట్టి వారిని మోక్షగాములను గావించడానికి తన దత్తాంశతో శ్రీ శ్రీపాద శ్రీవల్లభుడుగా, శ్రీ నరసింహ సరస్వతీ స్వామిగా, శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్గా, శ్రీ మాణిక్య ప్రభువుగా, శ్రీ షిరిడీ సాయిబాబాగా అవతరించి తన భక్తులకు భక్తి, జ్ఞాన, మోక్షాలను ప్రసాదించారు. తమ అవతార లీలతో నేటికి విశ్వవ్యాప్తంగా తమ ప్రత్యక్ష దర్శనాన్నిచ్చి అనుగ్రహిస్తున్నారు. శ్రీ గురుదత్తుని దివ్యలీలల్ని వివరించే ఈ గ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేసిన వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు, వంశాభివృద్ధి, సర్వకార్య విజయం ప్రసాదించి జీవితాంతమున తమ దివ్యపాద సన్నిధిని వారికి శ్రీ దత్తులు అనుగ్రహిస్తారు. శ్రీ గురుచరిత్ర 7వ రోజు పారాయణం సమాప్తం. జై గురుదత్త.